50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది, మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి. ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ, వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి అదే మరి హైదరాబాద్లో కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17, 18లోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్, 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి. డయాఫామ్ వాల్ అయితే మార్చి 2026కు పూర్తవుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నెక్స్ట్, ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది మీకు బ్రాడ్గా చూపించినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసి చూపించాం, 10 ప్రిన్సిపల్స్ చూపించాం, మిగిలిన ఫ్యామిలీ వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్పాం. ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలో చెప్తూనే ఇప్పుడు యూస్ కేసెస్ కూడా ఏ విధంగా మనం ఈ 4 నెలల పాలసీల వల్ల ఏమేం చేసాం అవి కూడా మీకు చూపించాం. ఈరోజు భవిష్యత్తులో మానిటరింగ్ మెకానిజానికి లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మానిటరింగ్ మెకానిజం ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. ఇది అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తాం. ఎకనామిక్ గ్రోత్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ టైం గవర్నెన్స్ అన్ని కూడా పెట్టి అక్కడనే మానిటర్ చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్లో, 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ క్లియర్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ పెడతాం. ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి, పని చేయకపోతే స్టాండర్డ్ టైంలో పని చేయకపోతే ఎందుకు చేయలేదు, నెక్స్ట్ ఏ విధంగా ఎక్సలరేట్ కావాలి, అవసరమైతే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ పెరిగింది, బిజినెస్ రూల్స్ అన్ని ఓల్డ్లో ఉన్నాయి, అవి అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఫ్యూచరిస్టిక్గా వచ్చేసింది. ఈ 2 అనుసంధానం చేసి ఏ విధంగా చేయాలనో మొత్తం ఆలోచించి దానికి కూడా రిఫార్మ్ చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక 2-3 టాప్ పీపుల్ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని 2 పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్లో మీరంతా కూడా మనం ఎకానమీ జిఎస్టిపిని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం. ఒకటి మనం ఇచ్చే వెల్ఫేర్,
2 మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్. ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానం